స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. కాన్ఫరెన్స్ కాల్లో ఉన్న వారందరికీ వందనములు. అలాగే అందరూ మీట్లో పెట్టుకున్నట్టయితే ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మనం వాక్యంలోకి వెళ్ళిపోదాము. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే నూతన సంవత్సరంలో బలమైన నిర్ణయం తీసుకోవడం అన్నమాట. తర్వాత మనము పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతన జీవితము, తర్వాత నూతన సంవత్సరం వచ్చింది కాబట్టి మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే అంశాన్ని గురించి చెప్పుకున్నాము. అలాగే చిన్న ప్రార్థన చేసుకున్నాము. ప్రేమ కృపమయ దేవ, మీకు స్తోత్రమైనా అవును తండ్రి యేసయ్య, మీకు స్తుతి గణపతి మహిమలు స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయన యేసయ్య. అవును తండ్రి యేసయ్య, ఈ సాయంకాలం సన్న యేసయ్య అవునండి మేమందరం కూడా నేను యేసయ్య మిమ్మల్ని ఆరాధించటకు నాయన యేసయ్య, అవునండి మీ మాటలు వినటకు నాయన యేసయ్య ఇక్కడందరూ కూడినందుకు మీకు స్తోత్రం నాయన యేసయ్య. అవును తండ్రి, మరియు అదే విధంగా నాయన యేసయ్య వాక్యం చెప్పబోతున్నాను. నన్ను నాయన యేసయ్య మీ శిలువ చాటున మరుగుపరుచుకుని నాయన యేసయ్య, అదే విధంగా నాయన యేసయ్య అవును తండ్రి మీరు నాకు తోడుగా ఉండి నాయన యేసయ్య, అవునండి అవునైనా తండ్రి మీ ద్వారా నేను యేసయ్య అవునైనా ఏం వినాలనుకుంటున్నారో, ఏం బోధించాలో వాళ్ళకి కావాల్సిన జీవాహారాన్ని నేను నా ద్వారా పలికించమని యేసయ్య. అవును తండ్రి నేను యేసయ్య ఈ ప్రార్థన అవును తండ్రి ఇంతవరకు నేను యేసయ్య పాటల ద్వారా ఆరాధన ద్వారా నిన్ను మహిమపరిచాను ఆయన యేసయ్య. అవును తండ్రి అలాగే వాక్యం ద్వారా నేను యేసయ్య ప్రారంభం నుంచి అంతం వరకు నేను యేసయ్య తోడుగా ఉండి నడిపించమని కోరుకుంటున్నా యేసయ్య. ఇచ్చిన ప్రార్థన మీ బంగారు పాదం సమర్పించుకుని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాం తండ్రి, ఆమేన్. మనం వాక్యంలోకి వెళ్ళిపోదాము. తర్వాత నూతన సంవత్సరంలో బలమైన నిర్ణయాలు ఏంటివంటే మొదటగా దేవునికి ఇష్టం లేనివి విడిచిపెట్టాలన్నమాట. దేవునికి ఇష్టం లేని పనులు మనము వదిలిపెట్టే వారిగా ఉండాలి. అలా మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ సంవత్సరం నుంచి దేవునికి ఇలా లేదు, దేవునికి నేను ఆయాసకరంగా నాలో ఏదైనా ఉందేమో దాన్ని దేవుడు తీసివేయాలి కదా. మనం తీసివేస్తే ఆటోమేటిక్ గా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉంటామన్నమాట. అది దేవునికి ఇష్టం లేనివి విడిచిపెట్టాలి. మనము విడిచిపెడితేనే ఆయన బిడ్డలుగా ఆయన రెక్కల కింద మనము చాలా భద్రంగా ఉంటామన్నమాట. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనము. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనము. మీరు మందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లు మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణము నిమిత్తము మీరిది వరకు కనుపరిచిన ఆసక్తిని తుదిమట్టకు కనుపరచవలెనని ఆపేక్షించుచున్నాము. అంటే ఇక్కడ ఏమనంటే మీరు మందులు కాక విశ్వాసం అంటే మనకి ఏదైనా అనారోగ్య సమస్యలు ఏదైనా తక్కువ మనము హాస్పిటల్కి వెళ్తామన్నమాట. మందులు కాక దేవుని విశ్వాసం చేత, తర్వాత ఇబ్బందులు శ్రమలు ఎన్ని వచ్చినా కూడా మనము ఓర్పు చేత, తర్వాత వాగ్దానమును స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకోవాలి. అంటే వాగ్దానము మనకి ఏదైనా ఇచ్చి అది నెరవేరినప్పుడు, అంటే బైబుల్ గ్రంథంలో ఇన్ని వాగ్దానాలు ఇచ్చినాడు, తర్వాత ఎంతో మంది ప్రవక్తలకు వాగ్దానాల ద్వారా అన్ని నెరవేర్చాడన్నమాట. మనము వారిని పోలి నడుచుకోవాలన్నమాట. దేవుని బిడ్డలుగా ఉండాలి. తర్వాత మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు, అంటే మనము ఫస్ట్ స్టార్టింగ్ లో దేవుని నమ్మినప్పుడు మన విశ్వాసము చాలా ఎలా ఉంటదంటే ఉత్సాహంగా, తర్వాత బలంగా ఉంటది. అది చివరి వరకు ఉన్నదన్నమాట, మధ్యలో వదిలేస్తామన్నమాట. అందుకు
మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుద మట్టుకు కనపరచవలనని అపేక్షించున్నాను. దేవుడు ఇక్కడ చివరి వరకు అదే విశ్వాసంతో నమ్మకంగా ఉంటే అప్పుడు నీకు నిత్య జీవితాన్ని ఇస్తాడు దేవుడు. జీవ కిరీటాన్ని ఇచ్చిన వారిగా ఉంటున్నారు అన్నమాట. కాబట్టి మన నిరీక్షణ పరిపూర్ణం అంటే పూర్తిగా నిరీక్షణ అంటే ఎదురు చూడాలన్నమాట ఆయన ప్రతిఫలం కోసం. తర్వాత పరిపూర్ణం అనంటే మనలో ఏదన్నా ఇప్పుడు ఒక వైట్ షర్ట్ ఉంటుంది, దాని మీద ఏదన్నా చిన్న మచ్చ పడితే అది మనకు అలాగే కనిపిస్తుంది అన్నమాట. అది అంటే వైట్ దాని మీద ఆ ఎర్ర మచ్చ లేకుంటే నల్ల మచ్చ ఏదన్నా షర్ట్ మీద కానీ లేకుంటే తర్వాత ఏదైనా క్లాత్ మీద కానీ అట్లా పడినప్పుడు ఆ మచ్చ అలాగే ఉంటది అన్నమాట. అలాగే మన మన హృదయంలో, మన ఆలోచనలో, మన తలంపులలో అలాంటివి మచ్చలంటే మన మనము ఇతరులను ఇష్టం లేని వారిగా చేయడం అన్నమాట. దేవునికి మరకైనా గాని మచ్చైనా గాని పడినప్పుడు అది మనం ఏం చేస్తాం, తుడిచివేస్తాం, ఉతుకుతాము, సర్పేస్తాం, అన్ని చేస్తాం అన్నమాట. కానీ అలాగే సర్పు అంటే ఇక్కడ సర్పు ఉతకడము, తర్వాత అవన్నీ సోపేయడం, అవన్నీ అంటే వాక్యము, ఆయన వాగ్దానాలు, ఆయన ఆజ్ఞలు. ఇక్కడ ఇవి వాటిని ఆ సర్పు తర్వాత సబ్బు వీటితో మనం ఏం పోల్చుకోవాలి, వాక్యాన్ని పోల్చుకోవాలి, ఆయన మాటలను పోల్చుకోవాలి, ఆయన ఆజ్ఞలను పోల్చుకోవాలి, తీసివేయాలన్నమాట. తీసివేసి నూతనమైన బిడ్డగా నిరీక్షణ వరకు పరిపూర్ణ మగు వరకు దేవుడు మనల్ని పరీక్షిస్తూనే ఉంటాడు. నిరీక్షణ చేయాలన్నమాట. మనకు ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి అనంటే తర్వాత మనలో ఉన్న అసమర్థత, మనలో ఉన్న అయిష్టత దేవునికి నచ్చలేదు కాబట్టి దేవుడు ఇలా మనల్ని ఏమంటున్నాడు, నూతనంగా పరిపూర్ణమయ్యే వరకు. తర్వాత మీరు ఇది వరకు ముందున్న ఎలాగుంటారో అలానే చివరి వరకు ఉండాలని మనము ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. అందుకు మనము ఒక గట్టి నిర్ణయము తీసుకోవాలన్నమాట. గట్టి నిర్ణయం తీసుకొని దేవుణ్ణి గణపరిచేవారిగా ఉండాలన్నమాట. అలాగే హెబ్రీ పత్రిక 9:14 చూసుకున్నట్లయితే, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకై మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. దేవుని రక్తము నిత్యుడగు ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ ఆయన దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన దేవుడు మన కోసము రక్తాన్ని చిందించినాడు అన్నమాట. నిర్జీవ క్రియలు అనంటే మనకు నిత్య జీవం వేయడానికి ఆయన క్రియలు అన్ని మనల్ని చూస్తుంటాడు అన్నమాట. తర్వాత వాటిని విడిచి జీవం గల దేవుని మనలోనే అసహ్యమైన క్రియలను విడిచి తర్వాత జీవం గల దేవుణ్ణి సేవించుటకు మనల్ని ఇక్కడ మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయాలని చెప్తున్నాడు అన్నమాట. మన మనస్సాక్షిని ఆయన ఆత్మను పొందుకోవాలన్నా తర్వాత ఆయన ఆజ్ఞలను గైకోవాలన్నా ఆయనకు దగ్గరగా ఉండాలన్నా కూడా మనం ఏం చేయాలి, మన మనస్సాక్షిని మనలో ఉన్న ఏ మరకైనాను మచ్చైనాను లేకుండా తీసివేయాలని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి మన హృదయాన్ని శుద్ధి చేసుకొని తర్వాత మన తలంపులలో ఆయనకు అయిష్టమైనటివి తీసివేసి మనము ఒక బలమైన మంచి నిర్ణయము తీసుకునే వారిగా ఉండాలి. అలాగే కీర్తనల గ్రంథము, అలాగే కీర్తనలు 37 అధ్యాయము కీర్తనలు 37:8 వచనము, కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుము, తర్వాత వ్యసన పడకము, అది కీడికే కారణము. దేవుడు చెప్తున్నాడు మనం కోపము మానుకోవాలంట. ఎక్కువ కోపంగా ఉన్న వాళ్ళు ఏంటంటే నాకు ఎక్కువ కోపము అని చెప్తా అంటారు. కానీ అది నూతన సంవత్సరంలో దేవునికి ఒక బలమైన నిర్ణయం తీసుకోవాలంటే మనలో ఫస్ట్ ఆఫ్ ఆల్ కోపాన్ని తీసివేయాలని దేవుడు చెప్తున్నాడు. కోపాన్ని తీసివేయాల, ఆగ్రహం అంటే విడిచిపెట్టాలన్నమాట. వ్యసన పడకము అంటే ఇతరులను చూసి ఏదన్నా మంచి డ్రెస్ వేసుకుంటే జీర్ణించుకోలేకపోవడం, మంచిగా పాటలు పాడితే జీర్ణించుకోలేకపోవడం, చక్కగా ఎవరన్నా డబ్బులు సంపాదిస్తుంటే తర్వాత జీర్ణించుకోలేకపోవడం అన్నమాట. మనకంటే కొందరు అందంగా ఉన్నా దాన్ని జీర్ణించుకోలేకపోవడము, స్కూల్లో కానీ లేకుంటే కాలేజీలో కానీ ఏదైనా స్పీచ్ ఇవ్వడము, స్టేజ్ పేరు ఎక్కువగా ఉన్నా అలాంటి వారిని చూసి కొందరు ఏమనుకుంటే మనలో మనమే మనుషుల మధ్య అసూయలు ఉంటాయన్నమాట.
అసూయలు ఉంటాయి, వ్యసన పడుతుంటారు, కోపకు పైన బాగా మాట్లాడినా కూడా లోపల చెప్పలేనంత అసూయ వ్యసనం పడుతుంటాం అన్నమాట. వాటిని దేవుడు అది దేనికి కారణం? కీడుకు అంటే చెడుకు కారణమే గాని మంచికి కారణం కాదు. కీడు చేయవారు నిర్మూలమగుదురు. కీడు చేయవారు ఎట్లుంటారు? నిర్మూలమవుతారు అన్నమాట. దేవుని కొరకు మనము కనిపెట్టే వారిగా ఉండాలి. అందుకు ఇక్కడ చెప్తున్నాడు, అది కీడుకి అంటే చెడ్డదానికి కారణం కానీ అది మంచికి కారణం కాదు. కాబట్టి మన కోపాన్ని తగ్గించుకునే వారిగా మనం ఉండాలన్నమాట. మన కోపాన్ని తగ్గించుకొని దేవునికి ఇష్టమైన బిడ్డగా మంచి నిర్ణయము తీసుకోవాలని ఇక్కడ దేవుడు లేఖనములు తెలివిస్తున్నాయి. అలాగే మరి కీర్తనలు దావీదు రాసిన కీర్తనలు 40వ అధ్యాయము 4వ వచనం అయితే, గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగు వారినైనను లక్ష్య పెట్టక యెహోవా నమ్ముకొనివాడు ధన్యుడు. ఇక్కడ గర్విష్ఠులు అంటే మనలో ఉన్న గర్వము తీసివేయాలన్నమాట. తర్వాత త్రోవ విడిచి అబద్ధముల తట్టు అంటే నీతి మాటలు అనుసరింపక అబద్ధముల తట్టు తిరగకుండా దేవుణ్ణి అబద్ధముల తట్టు తిరుగు వారినైనాను లక్ష్య పెట్టక, అలాంటి వారిని మనం దూరంగా పెట్టాలన్నమాట. వారి మాటలు లెక్క చేయకుండా, తర్వాత ఇతరులతో సాంగత్యము అంటే చెడ్డు మాటలు పలికేవారు, అన్యులు, గర్విష్ఠులు అంటే దేవుని మాటలు దేవుని ప్రేమ తెలియని వాళ్ళకు మనం ఏం చేయాలి? వాటిని అన్నిటిని విడిచిపెట్టి యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. కాబట్టి మనము ఫస్ట్ దేవునికి ఇష్టం లేని పనులు అంటే అబద్ధములు ఆడడం, తర్వాత అబద్ధములు ఆడడం, తర్వాత కోపం మానుకోవాలని దేవుడు చెప్తున్నాడు. తర్వాత మన హృదయాన్ని తీసివేయాలని చెప్తున్నాడు. ఇది దేవునికి ఇష్టం లేని పని అని మనము అర్థం చేసుకొని మనలో ఉన్న ఇవన్నిటిని తీసివేసి ఒక మంచి నిర్ణయం తీసుకునే వారిగా ఉండాలి. అలాగే రెండోదిగా చూసుకున్నట్టయితే ప్రేమ కలిగి ఉండాలి. మనం ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి. చూద్దాం మత్తయి వార్త 5వ అధ్యాయము 44వ వచనము. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారుల ఇందునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి. ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను తర్వాత అవినీతిమంతుల మీదను వర్షము కుమ్మరించుచున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించిన ఎట్లా మీకేమి ఫలం కలుగును. అంటే మనలో ఎప్పుడు ప్రేమించే వారినే ప్రేమిస్తా అంటాం, మనకి ఇష్టమైన వారినే నాకు ఇష్టం అని చెప్తుంటాం అన్నమాట. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? 44వ వచనంలో, నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులు అంటే తన బిడ్డలుగా మనల్ని ఏర్పరచుకున్నారు. మనం ఏం చేయాలి? శత్రువులను ప్రేమించాలని దేవుడు చెప్తున్నాడు. మనల్ని హింసించు అంటే ఏదైనా మాటల చేతనో వాళ్ళ ప్రవర్తన చేతనో, తర్వాత ఇంకేంటంటే ఈ ఇతరుల మీద ఏమన్నా అబద్ధ సాక్ష్యం మాటలు చెప్పి తర్వాత మన మీద నిందలు వేయడమో అలా ఊరికనే మనల్ని హింసిస్తున్నారంటే వారి కొరకు మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలని చెప్తున్నాడు అన్నమాట. శత్రువులను ప్రేమించాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మీరు మిమ్మల్ని ప్రేమించి వారినే ప్రేమించిన మీకేం ఫలం కలుగును. దేవుడు ఇక్కడ చెప్తున్నా అంటే ఎప్పుడు మనల్ని ప్రేమించే వాళ్ళనే ఎప్పుడు ప్రేమిస్తుంటే మన ఇంట్లో వాళ్ళని, మన బిడ్డలు, మన అక్క తమ్ములు, మన ఫ్యామిలీనే ప్రేమిస్తుంటే తర్వాత దొంగలు, తర్వాత వ్యభిచారులు, తర్వాత ఇంకా అనేక మంది ఉంటారు, తర్వాత భయంకరమైన స్థితిలో ఉన్న వాళ్ళు ఉంటారు, లోకం తెలియని వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఎవరు ప్రేమిస్తారు? మన ఇంట్లో వాళ్ళకు మనల్ని ప్రేమించుకుంటుంటే దేవునికి ప్రేమ తెలియదు అన్నమాట. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు, మీకు తెలిసిన వాళ్ళని మిమ్మల్ని మీరే ప్రేమించుకుంటుంటే మీకేమైనా ఫలం వస్తుంది. అదే శత్రువులను ప్రేమించినాం అనుకో, అయ్యో నేను ఇంత చేసినా కూడా నన్ను క్షమించాడు కాబట్టి ఎంత గొప్ప దేవుడు అనని వాళ్ళకి అక్కడ దేవుని ప్రేమ తెలుస్తుందన్నమాట. మీరు ప్రేమించిన ఎడల శత్రువులను దేవుని ప్రేమ తెలుస్తుంది అన్నమాట. చెడ్డవారిని ప్రేమించడం వల్ల ఇంత చెడ్డవారైనా నన్ను అందరూ అసహించుకుంటున్నారు, అలాంటివి వీళ్ళు మాత్రమే నన్ను ప్రేమిస్తున్నారే, ఇంత చెడ్డవారిని అయినా నన్ను కూడా ఇలా చేస్తున్నారని వాళ్ళలో పక్షపాత హృదయము కనిపిస్తుంది అన్నమాట. మనం ఏం చేయాలి? ఇతరులను ప్రేమించే వారిగా ఉండాలన్నమాట. చెడ్డవారిని ప్రేమించాలి, శత్రువులను ప్రేమించాలి, మనల్ని ద్వేషించే వారిని ప్రేమించాలి, ప్రేమ చూపించాలన్నమాట.
అప్పుడు వారికి ఏమవుతుందంటే మన ప్రేమ అనే మాట కనపరుస్తుంది అన్నమాట. దేవుని యొక్క ప్రేమ కనిపిస్తుంది వాళ్ళకి. అందుకు మనల్ని శత్రువులకు అయితే ఆయన మిత్రులుగా చేస్తారంటే మనము ఇతరులను ప్రేమించాలన్నమాట. అందుకు అదే విధంగా మరొక వచ్చిన మనం చూసుకున్నట్టే కొలస్సీ రాసిన పత్రిక కొలస్సీ 3:13 ఎవడైనాను తనకు హాని చేసనని ఒకనను కొని సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. ఇక చూడండి, మనము ఎవరికన్నా ఏదైనా మనం హాని చేస్తే ఒకరి ఎడల ఒకడు అనంటే మనము సరేలే, ఇంకా హింసించినా కానీ ఏం చేసినా కూడా ఇప్పుడు ఫ్రెండ్స్ అంటాము, సర్లే నా ఫ్రెండ్, ఒక ఇద్దరు స్నేహితులు స్నేహం చేస్తే నా ఫ్రెండేలే, సర్లేరా ఇంకా క్షమించినాము, మన మధ్య కామన్లే అని అనుకుంటాం. అలాగే ఫ్రెండ్నైతే అట్లా కామన్ కదా అనుకుంటాం, కానీ శత్రువులు అయితే మనల్ని ప్రేమించము. అందుకు ఇక్కడ ఏం చెప్తున్నా అంటే శత్రువులైనా ప్రేమించాలి, ఒకరినొకరు క్షమించాలి, క్షమించుకొని క్షమించే హృదయం కలగాలి. ఎందుకంటే ప్రభువును సిలువ వేస్తున్నప్పుడు వాళ్ళకి తెలియదు కాబట్టి దేవుని ప్రేమ, దేవుని మాటలని తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు తెలియదు, వీరిని క్షమింపుము అన్నాడు. అలాగే ఇక్కడ శిష్యులు ఇక్కడ ఏమంటున్నారు, శిష్యులు ఏం చేసినారు, శిష్యులు కూడా ఏం చేసినారు, ఈ యూద ఇస్కరియోతు తర్వాత వాళ్ళకి అప్పగించినాడు అన్నమాట, సిలువకు అప్పగించినాడు. అయినా కానీ తన మీద కోపం లేకుండా దేవుడు ప్రేమించినాడు అనమాట. పేతురు గారు 3 సార్లు అబద్ధం ఆడినా కూడా దేవుడు కోపం తెచ్చుకోలేదు, ప్రేమించాడన్నమాట. అలాగే తర్వాత ఎంతో మందిని వ్యభిచారి అయిన స్త్రీను, సమరయ స్త్రీని, అలాగా హింసకుడు దూషకుడు అయినా మళ్ళీ సౌలు గారిని అందరినీ ప్రేమించాడన్నమాట. అలాగా మనం ఏం చేయాలంటే ఇతరులను ప్రేమించే వారిగా ఉండాలి. ప్రభువు ఎలాగైతే క్షమించాడో మీరు కూడా అలాగా క్షమించాలని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇతరులను క్షమించే వారిగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. అలాగే ఇంకా మనలో ఎవరైనా కానీ ఇంకా అలాంటి నిర్ణయాల్లో ఉన్నారేమో, కోపంగా ఉన్నారేమో ఎవరి మీద అయినా, కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక మంచి నిర్ణయం తీసుకొని వారిని ప్రేమించే వారిగా ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మీరు ఒక బలమైన నిర్ణయాన్ని తీసుకోవాలని లేఖనముల ద్వారా సెలవిస్తున్నాయి. అలాగే మనం మరొక వచనం చూసుకున్నట్టయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5-7 వరకు ఎవడైనాను దుఃఖము కలగజేసి ఉండిన ఎడల నాకు మాత్రము కాదు కొంత మటుకు మీకందరికీ దుఃఖము కలగజేసి ఉన్నాడు. నేను విశేష భారము వాని మీద మోపగోరక ఈ మాట చెప్పుతున్నాను. అట్టి వానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షయే చాలును గనుక మీరిక వానిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోవును. ఎవరైనా మనల్ని ద్వేషించిన ఎడల, ఏదైనా మనకు హాని కలిగించిన ఎడల మనం ఏం చేసుకోం, పుట్టించినా గానీ మనము వారిని ప్రేమించాలన్నమాట. ఇంకా ఎక్కువ శిక్షించాలనుకో, వాళ్ళని ఇంకా అసూయ వాళ్ళ మీద ఇంకా పెంచుకున్నాం అనుకో, ఆవిడ ఏం చేస్తారంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడు, ఇంకా అత్యధికంగా మనము విశేష భారం అంటే వాని మీద ఇంకా ప్రత్యేకంగా పాపము మోపకుండా క్షమించిన వారైతే ఓకే. తర్వాత అట్టి వారిని మీలో ఎక్కువ మంది వల్ల కలిగిన ఈ శిక్షయే చాలును. అంటే ఇంకా చాలే, ఇంత అనుభవించినాం కదా సార్, వాడు తెలుసుకున్నాడు తన తప్పు అని మనం వారిని క్షమించాలన్నమాట. వారిని క్షమించక తర్వాత ఆదరించలేక మనం ఏం చేస్తామంటే వాడు అత్యధికమైన దుఃఖంలో మునిగిపోతాడన్నమాట. ఎందుకంటే వాళ్ళు పశ్చాత్తాపం పడినప్పుడు, వారి తప్పు తెలుసుకున్నప్పుడు మనం క్షమించాలి. లేకుంటే వాని మీద శిక్ష దేవునికి వాని మీద కోపం రాదు, అప్పుడు మన మీద కోపం వస్తుంది. ఎందుకంటే అటు సైడ్ వాళ్ళు పశ్చాత్తాప పడుతున్నారు కాబట్టి మనం క్షమించే వారిగా ఉండాలి. పశ్చాత్తాప పడినా కూడా మనం క్షమించే వారిగా లేకుంటే అప్పుడు మనకే ఎక్కువ శిక్ష విధిస్తుందని దేవుడు చెప్తున్నాడు. అందుకే మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలన్నమాట. నూతన సంవత్సరం కదా, మనం ఎంతైనా నూతనంగా జీవించాలి అనుకుంటాం, కొత్తగా జీవించాలి, కొత్త సంవత్సరం నాకు అన్ని కావాలి అనుకుంటాము. అన్ని కావాలంటే దేవుడు అన్ని ఇచ్చేవాడిగా ఉంటాడు. కాకపోతే మన హృదయాన్ని మనం మార్చుకునే వారిగా కూడా ఉండాలన్నమాట. అలాగే మరొక వచనం చూసుకుంటే లూకాసు వార్త 17వ అధ్యాయము 3వ వచనము, మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి, మీ
సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతన్ని గద్దించుము. అతడు మారు మనసు పొందిన ఎడల అతన్ని క్షమించుము. ఓకే, ఇక్కడ ఏం చేయాలని, అతడు ఒక దినమున 7 మార్లు నీ ఎడల తప్పిదము చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొందిన ఎడల అతన్ని క్షమింపవలేను. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అన్నమాట. మన సహోదరుడైనా ఇంకా ఎవరైనా కానీ తర్వాత మన మీ విషయమై మీరే జాగ్రత్త పడుడి అని అంటే మనం దేవుని ప్రేమ ఎరిగినా క్షమించేవారిగా ఉండాలి. దేవుడు మన తప్పులన్నీ క్షమించినాడు కాబట్టి మనల్ని ఇతరులను క్షమించేవారిగా ఉండాలి. లేని ఎడల ఇక్కడ ఏమంటున్నాడు, వారిని గద్దించాలన్నమాట. 1-2 సార్లు గద్దించాలా. అంటే వారు ఏదైనా చేస్తే మనం ఎంకరేజ్ చేస్తే వారిని పాపంలో దింపినట్టు అవుతుంది. కాబట్టి మనం వారిని గద్దించాలన్నమాట. తర్వాత 7 మార్లు మన ఎడల తప్పు చేసినా కూడా 7 మార్లు అయినా కూడా, అంటే 1-2 సార్లు అయితే క్షమిస్తారు. పదే ఎవరు క్షమిస్తారు ఇట్లా చేస్తా అంటే అని మనకు కోపము, ఆగ్రహము అన్ని వస్తాయండి. కాకపోతే ఇక్కడ దేవుడు చెప్తున్న 4వ వచనంలో, అతడు ఒక దినం 7 మార్లు నీ ఎడల తప్పిదం చేసిన ఎడల నీ వైపు తిరిగి తర్వాత నేను ఇన్ని సార్లు తప్పు చేసి ఇన్ని సార్లు క్షమించినాడే అనని వాళ్ళు పశ్చాత్తాపం పొందిన ఆ సిచ్యువేషన్ లో మనం ఏం చేయాలి, వారిని క్షమించే వారిగా ఉండాలని లేఖనం సెలవిస్తున్నాయి. అందుకు ఇక్కడ ఏం చేయాలి, మనము ఇతరులను క్షమించేవారుగా ఉండాలన్నమాట. ప్రేమించే హృదయము కలిగి ఉండాలన్నమాట. ప్రేమ కలిగి ఉండాలి ఇతరుల పట్ల. మనమే మన కుటుంబీకులను ప్రేమించడం కాకుండా ఇతరులను, శత్రువులను, మనల్ని హింసించే వారిని, బాధించే వారిని, దుఃఖించే వారిని, తప్పులు చేసే వారిని ప్రతి ఒక్కరిని క్షమించాలని ఇది 2వది అన్నమాట. మొదటిది దేవునికి ఇష్టం లేని విడిచిపెట్టాలి. 2వది ప్రేమ కలిగి ఉండాలన్నమాట. అలాగే 3వది అందరితో సమాధానంగా ఉండాలి. ఇది హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనము. అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైనా వేరు ఏదైనాను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవురేమో అని ఒక పూట కోటి కొరకు. చాలండి ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు, మీలో ఎవడైనా దేవుని కృప పొందకుండా తప్పిపోనేమో అంటే మనము ఇతరులను తర్వాత సమాధానంగా లేకుంటే దేవునిలోంచి తప్పిపోతాడేమో అంటే మనము వాడిని అగ్నిగుండానికి దగ్గర చేస్తున్నాం అన్నమాట. అందుకు దేవుడి నుంచి తప్పిపోతాడేమో అని తప్పిపోకుండా మన మాటల ద్వారా, సహవాసం ద్వారా వారిని తప్పించే వారిగా ఉండాలన్నమాట. అందరితో సమాధానం కలిగి ఉండాలి, సంతోషం కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండడానికి అట్లీస్ట్ మనము వాళ్ళకు కీడు చేయకోకుండా ఏం చేయాలి, వాళ్ళకు నష్టం కాకుండా ప్రేమించే మాటలు మాట్లాడి తర్వాత వారిని ప్రేమ పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నించండి అని చెప్తున్నాడు. పరిశుద్ధత లేకుండా ప్రభువును ఎవరు చూడరు అని చెప్తున్నాడు అన్నమాట. ఎందుకంటే దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధంగా ఉంటుంది కాబట్టి ఏమంటే నీతిమంతుల మీద ఆయన వెలుగు ప్రకాశిస్తుంది అన్నమాట. నీతిమంతులు ఆయన వెలుగును చూస్తారు కానీ తర్వాత అవినీతి మంతులు చూడలేరు. తర్వాత అందుకు ఇప్పుడు మనం ఏం చేయాలి, దేవుణ్ణి చూడడు అని చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి మనము ఇతరులతో సమాధానంగా ఉండాలి, అందరితో సమాధానంగా సంతోషంగా ఉండాలి. అప్పుడు దేవుడు మనకు పరిశుద్ధత, తన ఆత్మ ఫలాలను ఇచ్చేవారిగా ఉంటున్నారన్నమాట. అలాగే 2 తిమోతికి రాసిన పత్రిక 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనము. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయములై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. మనము యవ్వనంలో ఉంటారు చాలా మంది. యవ్వనంలో అయినా కానీ ఇక్కడ ఏం చేయాలి, నువ్వు యవ్వనేచ్ఛల నుండి పారిపోము అంటే యవ్వనంలో చాలా తప్పులు చేస్తుంటారండి యవ్వనస్తులు. ఎందుకంటే కాలేజీకి తల్లిదండ్రులకు తెలియకుండా దుమ్మా కొట్టేది, తర్వాత వెళ్ళిపోవడము, తర్వాత సొంత నిర్ణయాలు తీసుకొని మ్యారేజ్ చేసుకోవడము, అట్లా
లోకం వైపు చూడడము ఎక్కువ, తర్వాత ఆ, తర్వాత మత్తు పదార్థాలకు అలవాటు అవ్వడము, డ్రగ్స్, ఇలా అనేక, అంటే యవన ప్రాయంలో చేయలేనివన్నీ చేస్తాంటారు అన్నమాట. అలాంటివి యవనేశ్వరుని విడిచిపెట్టి తర్వాత మనము యవ్వన ప్రాయంలో దేవుని వైపు తిరిగేవారిగా ఉండాలి, దేవుని కాడి మోసేవారిగా ఉండాలన్నమాట. యవ్వనులకు దర్శనం కలుగునని లేఖం సెలవుస్తున్నాయి. అలాగా మనం ఏం చేయాలి? పవిత్ర హృదయంలో ప్రభువుకు ప్రార్థన చేయు వారితో కూడా, అంటే మంచి ప్రార్థనా పరులతో మనము సహవాసం చేయాలన్నమాట. మంచి ప్రార్థనా పరులతో సహవాసం చేసి నీతిని, విశ్వాసను, ప్రేమను, సమాధానమును వారిని చూసి నేర్చుకునే వారిగా ఉండాలి. అందరితో కలిసిమెలిసి ఉండేవారుగా ఉండాలండి మనము. అందుకు ఇక్కడ ఏం చేస్తుంటే మనము సమాధానం కలిగి ఉండాలి, అందరితో మంచి సహవాసం కలిగి ఉండాలి, కలిసిపోయే వారిగా ఉండాలి. అలాంటప్పుడు దేవుడు మనకి ఏం చేస్తారండి? మంచి ఆత్మ ఫలాలు ఇస్తారనమాట. దేవునికి దగ్గరగా ఉంటామన్నమాట. మనం దగ్గరగా ఉన్నప్పుడు మనలో ఇలాంటి చెడువన్నీ తీసివేసి మన హృదయంలో ఒక మంచి నిర్ణయము దేవునికి ఈ 2005 సంవత్సరంలో ఇచ్చేవారిగా ఉండాలన్నమాట. అలాగే 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 13వ వచనము, వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొంచున్నాము, మరియు ఒకనితో ఒకను సమాధానముగా ఉండుడి. చూడండి ఇక్కడ, వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొంచున్నాము. ప్రేమతో అంటే ఏం చేసినా ప్రేమతో ఆహ్వానించాలి, ప్రేమతో మాట్లాడాలి. వారిని ఇష్టపూర్వకంగా మనం మాట్లాడే వారిగా ఉండాలన్నమాట. మాట్లాడే వారిగా ఉన్నప్పుడు వారితో సమాధానముగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు అన్నమాట. వారి పనిని బట్టి వారితో ప్రేమగా మిక్కిలి ఘనముగా అంటే ఎక్కువగా అన్నమాట, ఎక్కువగా ఉండాలన్నని దేవుడు చెప్తున్నాడు. ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలి, అంటే తప్పులు చేసినా గానీ క్షమించే వారిగా ఉండాలన్నమాట. ఇది మరొక నిర్ణయం అన్నమాట. అలాగే రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనము, ఆయన చిత్తము నెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా. అంటే ఇక్కడ ఏం చేయాలంటే ఆయన చిత్తము నెరిగి, అంటే దేవుడు నా జీవితంలో ఆయన చిత్తం ఏం జరుగుతుందో చాలు నాకు అదే అని ఆయన చిత్తం నెరిగి ధర్మశాస్త్రం నందు, అంటే ఆయన లేఖనం నందు ఉపదేశం పొందిన వాడై శ్రేష్టమైన వాటిని అనంటే మంచివి చేయాలన్నమాట. మనం మంచి సత్క్రియలు చేయాలి, మంచి పనులు చేయాలి. శ్రేష్టము అనంటే మంచిదన్నమాట. శ్రేష్టము మెచ్చుకొనుచున్నావు కావా అనంటే నాకు దేవుడు మంచి ఫలాలు ఇవ్వాలి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, తర్వాత మంచి జాబ్ని ఇవ్వాలని మనం అన్ని మంచివి వెతుక్కుంటాం అన్నమాట. శ్రేష్టమైన ఏంటివంటే చాలా మంచివంటే పేరు పెట్టనివి అన్నమాట, మంచివి అన్నమాట. అవి వంకర లేనివి, అంటే మన ఆలోచనలు మన తలంపుల్లో వంకరగా ఉంటాయి, కానీ దేవుడు ఎప్పుడు మనవి శ్రేష్టంగా మంచివి ఇచ్చేవారిగా ఉంటున్నారన్నమాట. మనము శ్రేష్టంగా నాకు మంచి జాబ్ కావాలి, మంచి భర్త కావాలి అని మనం అన్ని దేవుణ్ణి మంచిగా అడుగుతామన్నమాట. అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? నువ్వు మంచిగా ఉండాలి. మనం మంచిగా ఉన్నప్పుడు దేవుడు కూడా మనకు మంచివి ఇస్తాడన్నమాట. అలా ఇక్కడ ఏం చెప్తున్నాడు? శ్రేష్టమైన వాటిని దేవుడు ఇచ్చేవారిగా ఉంటున్నారన్నమాట. ఇది అందరితో సమాధానంగా కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకు శ్రేష్టమైన వాటిని ఇస్తాడు. మెచ్చుకోవాలి నన్ను అందరూ అని మనం అనుకుంటాం. ఏదైనా మంచి పని చేసినప్పుడు శ్రేష్టమైన వాటిని దేవుడు ఇచ్చేవాడిగా ఉంటున్నారన్నమాట. అందుకు మనం ఏం చేయాలంటే ఆయన అందరితో సమాధానం కలిగి ఉండాలన్నమాట. ఇప్పుడు అందరితో సమాధానం లేకుండా ఇంకా సహోదరుల మధ్య, తర్వాత కుటుంబాల మధ్య కొంతమందికి ఐక్యత ఉండదన్నమాట. కుటుంబంలో వాళ్ళకి పడదు. అక్క చెల్లి మధ్య, తర్వాత అన్న చెల్లెల మధ్య సహోదర ప్రేమ ఉండదన్నమాట. విశ్వాసం ఉండదు, ఆప్యాయతలు ఉండవు. అలాంటప్పుడు మనము ఈ 2025 సంవత్సరంలో ఒక మంచి నిర్ణయము తీసుకునే వారిగా ఉండాలని లేఖనంలో సెలవిస్తున్నాయి అన్నమాట. ఇది 3వది అన్నమాట, అందరితో సహవాసం కలిగి ఉండాలన్నమాట. అలాగే 4వది చూసుకున్నట్టయితే
నాలుగోది మంచి బాధ్యత కలిగి ఉండాలన్నమాట. మంచి బాధ్యత కలిగి ఉండాలి. అది ఆదికాండము 39 ఆదికాండము 39 4-9 వరకు చదువుకున్నాము. యోసేపు మీద అతని కటాక్షము కలిగను గనుక అతని యొద్ద పరిచర్య చేయవాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతని నియమించి అతని కలిగినంతయు అతని చేతికి అప్పగించింది. తర్వాత ఇక్కడ రాజన్నమాట యోసేపుకు అన్ని సర్వం ఇచ్చిన. ఎందుకంటే పోతీఫర్ రాజన్నమాట. ఇక్కడ యోసేపుకు అన్ని ఇచ్చేవారిగా ఉంటున్నాడు అన్నమాట. అతడు ఇంటి మీద తనకు కలిగిన అంతటి మీద అధికారం ఇచ్చినాడు అన్నమాట. తనని యజమానిగా విచారణకర్తగా నియమించిన కాలం అంత మొదలుకొని యోసేపు యెహోవా నిమిత్తము ఐగుప్తుని ఇంటికి ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలంలోనేమి అతనికి కలిగిన సమస్తం మీదను ఉండెను. అంటే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యోసేపు అంటేనే మనకి ఏం గుర్తుకొస్తుంది? నీతి గుర్తుకొస్తుంది అన్నమాట. నీతి మంత్రాన్ని గుర్తుకొస్తుంది. యోసేపు చేతికి అప్పగించిన తాను ఆహారం తినుట తప్ప తనకేమి ఉన్నదో లేదో విచారించిన వాడు కాడన్నమాట. అంటే నాకు తినడానికి ఉంది కదా చాలు కానీ అలా అంత ఆలోచనలో ఉన్నాడన్నమాట. తర్వాత తను ఎంత రూపవంతుడు, ఇక్కడ 7వ వచనంలో సౌందర్యవంతుడు అన్నమాట. తను అప్పుడు ఏం చేస్తుంది? తన యజమాని భార్య తన మీద మోహపు చూపుతో ఉన్నప్పటికీ కూడా యోసేపు ఏం చేస్తాడండి? దేవునికి నా యజమానుడు నా మీద నమ్మకంతో నాకు ఇదంతా అప్పగించాడు కాబట్టి నేను పాపము చేయను. నా యజమానుడు నా మీద పెట్టుకునే నమ్మకాన్ని నేను తీసివేయను. అలాగని నేను తప్పు చేయను. దేవునికి విరుద్ధంగా నేను పాపం చేయను అని తన బాధ్యతను అక్కడ నిలబెట్టుకుంటాడన్నమాట. అందుకు బాధ్యత కలిగి ఉంటాడన్నమాట. ఇక్కడ యోసేపు గారు బాధ్యత కలిగి ఉంటారన్నమాట. ఇక్కడ ఋతు గ్రంథంలో చూసుకుంటే అత్త కోడళ్ళ విషయంలో మనము ఆలోచించినట్టయితే అత్త కోడళ్ళు ఏం చేస్తుంది? నయోమి గారు వెళ్ళిపోమంటారన్నమాట. మీ కోడలు మీ చెల్లెలు వెళ్ళిందిగా, మీ తోడు కోడలు నువ్వు కూడా వెళ్ళమని చెప్తే లేదు, నేను నీ జనమే నా జనము, తర్వాత నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు అని చెప్తారన్నమాట. అక్కడ కోడలు అత్త మీదనే బాధ్యతను తీసివేయలేదన్నమాట. అలాగే మనం కూడా దేవుడు మనకు మందిరంలో ఏదన్నా ఒక పనిని అప్పగించినప్పుడు దేవుడు నిర్ణయించి ఒక బాధ్యత మన మీద పెట్టినప్పుడు మనం ఏం చేయాలి? వాటిని బాధ్యతగా చూసుకోవాలన్నమాట. మన బాధ్యతను మర్చిపోయే వారిగా మనం ఉండకూడదు అన్నమాట. అందుకు మన బాధ్యతను యోసేపు ఎలాగైతే దేవుని దృష్టిలో నీతిమంతునిగా నిలిచిపోయాడన్నమాట. అక్కడ తన పోతీఫర్ రాజు ఇచ్చిన తర్వాత తన అధికారాన్ని అంతా అక్కడ తను దుర్వినియోగం చేసుకోకుండా బాధ్యత కలిగి నిలబెట్టాడన్నమాట. నిలుచుకున్నాడు కనుకనే దేవుడు తనను ఆశీర్వదించారు. తర్వాత అన్నలు ఏం చేశారు? తనల్ని వస్త్రం అంతా లాగేసి తనల్ని చంపాలని గోతిలో తోసివేస్తారన్నమాట. అయినప్పటికీ కూడా రాజుగా హెచ్చించినాడు. కానీ అన్నలు మళ్ళీ కరువు సమయంలో యోసేపు వాళ్ళ అన్నలందరినీ మించేవారిగా ఉన్నాడు కాబట్టి దేవుడు అతన్ని గణపరిచాడన్నమాట, హెచ్చించాడు, ఆశీర్వదించాడన్నమాట. అలాగా యోసేపు లాగా మనము బాధ్యత కలిగి ఉండాలన్నమాట. తర్వాత సహోదరులను ప్రేమించే విధంగా మనం ఉండాలి అని లేఖనము సెలవిస్తున్నాయన్నమాట. అది 4వది, మంచి బాధ్యత కలిగి ఉండాలి. అలాగే ఐదవది చూసుకున్నట్టయితే కీడు చేయుట మాని మేలు చేయాలన్నమాట. కీడు చేయటం మాని మేలు చేయాలి. తర్వాత మనము 1 కొరింథీ 10వ అధ్యాయము 24వ వచనము. 1 కొరింథీ 10వ అధ్యాయము 24వ వచనం అయితే ఎవడును తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయ చూసుకొనవలెను. అంటే మనము ఎవడును తన కొరకే అంటే మన కొరకే కాకుండా ఇతరుల కొరకు కూడా మనము మేలు చేయాలి.
కీడు చేయకూడదు అని ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. ఇతరులను మనం ఏ విషయంలో అయినా కానీ కీడు చేసేవారిగా ఉండకూడదు. కీడు అంటే ఏదో ప్రత్యేకించి చేయడం కాకుండా మాటలతో కూడా మనం కీడు చేస్తుంటామండి. మాటలతో కూడా కీడు చేసేవారిగా కాకుండా మనము మన ప్రవర్తన యందు కీడు చేయకుండా మేలు చేయాలన్నమాట. ఎవరన్నా ఆపదలు అన్నప్పుడు మనం ఏమనుకున్నామంటే వీనికి కావాల్సిందేలే ఇది, ఎందుకంటే చెప్పినప్పుడు వినలేదు, కావాల్సిందే అని అనుకుంటాం అన్నమాట. అలా మనం మాట్లాడకుండా ఆ కీడు నుంచి వారిని ఓ సరే ఇలా జరిగిందా అని నెమ్మదిగా మన మాటలతో వారిని కన్విన్స్ చేసి ప్రేమతో మాట్లాడినప్పుడు ఆ బాధ నుండి వాళ్ళని బయటికి పడేసినట్టు ఉంటామండి. అందుకు మనం ఏం చేయాలంటే వారిని కీడుకు కాకుండా మేలును కనపరచాలన్నమాట, మేలు చూపించాలన్నమాట. అందుకు మనము ఇతరులకు కీడు చేయకోకుండా మనం ఏం చేయాలంటే మేలు చేయాలన్నమాట. మేలు చేసినప్పుడు దేవుడు మనల్ని క్షమించేవారిగా ఉంటున్నాడు అన్నమాట. మనం ఏదన్నా తప్పు చేసినా దేవుడు మనల్ని అందరినీ చూస్తాడు. ఎవరిని నీతిమంతుల్ని చూస్తాడు, అవినీతిమంతుల్ని చూస్తాడు. ఆయన కనే దృష్టి అంతా మన మీద ఉంటుంది అన్నమాట. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇతరులను క్షమించేవారిగా ఉండాలన్నమాట. అలాగే లూకాసు వార్త 6వ అధ్యాయము 27వ వచనము. వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా మీలను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. నిన్ను ఒక చెంప మీద కొట్టు వాని వైపునకు రెండో చెంప కూడా తిప్పుము. దేవుడు ఏం చెప్తున్నాడు? మనల్ని ప్రేమించే వారిని ఏం చేయాలి? మన శత్రువులను మనం ప్రేమించాలని, మనల్ని ద్వేషించే వారికి మనం మేలు చేయాలంట. మన మీద ఎంత అసహ్యంగా ఉన్నా కానీ మనం మేలు చేయాలన్నమాట. మిమ్మల్ని చెప్పించు వారిని అంటే మాటల ద్వారా మనం చెప్పిస్తుంటారన్నమాట. చెప్పించినప్పుడు ఏం చేయాలా? వాళ్ళను దీవించాలంట. అంటే మీ శాపనార్థాలు మాకు దీవెనలు అని మనం అనుకోవాలి. దీవించండి. తర్వాత దీంట్లో మనము చేయమండి, ఇది చేయమన్నమాట. ఇది శత్రువులను ప్రేమించము. తర్వాత మేలు చేసే వారికి కీడు జరగాలని ఆలోచిస్తాం కానీ మేలు చేయాలనే ఆలోచనలు మనకు రావన్నమాట. తర్వాత చెప్పించే వారిని దీవించాలనంటే నన్ను అలా తిట్టినాడు ఇలా తిట్టినాడని మనము అంత తొందరగా వాళ్ళ మాటలను తీసుకోలేము ప్రేమగా అన్నమాట. తర్వాత మనల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయాలన్నమాట. తర్వాత మనల్ని ఒక్క చెంప మీద కొట్టే రెండో చెంప కానీ చూపించాలా అని దేవుడు చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి క్షమాపణ హృదయం కలిగి ఉండాలి. దేవుణ్ణి చెంప మీద కొట్టారు, తర్వాత పిడిగుద్దులు గుద్దారు, తర్వాత అరిచేతులలో అరికాల్లో మేకులు లేచారు, మళ్ళీ తల మీద ముళ్ళ కిరీటం పెట్టిన, అవన్నీ మనం చేసిన పాపానికే కదా. కాబట్టి మనకు అన్ని శ్రమలు లేవు. కానీ దేవుడు ఏమడుగుతున్నాడు? మన హృదయాన్ని, మన ఆలోచనలు మార్చుకోమంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇతరులకు కీడు చేయకూడదండి. కీడు చేయకోకుండా మేలు చేయాలి. మేలు చేయమని దేవుడు చెప్తున్నాడు అన్నమాట. మనము మేలు చేసేవారుగా ఉండాలని, ఇతరుల పట్ల మనము ఒక మంచి నిర్ణయము తీసుకోవాలని దేవుడు చెప్తున్నాడండి. అలాగే 1 కొరింథీ 10వ అధ్యాయము 24వ వచనంలో ఏం సెలవిస్తున్నాయి? తన కొరకే ఎవరిను తన కొరకే కాక ఎదుటి వారి కొరకు కూడా మనము మేలు చేసే వారిగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలా? మనం మాత్రమే బాగుండాలి, మనం మాత్రమే ఇలా చేయాలనుకోకుండా ఇతరుల కొరకు మనము మేలు చేసేవారుగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. అలాగే యోహానుకు రాసిన 3వ పత్రిక 11వ అధ్యాయంలో ప్రియుడా చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూచిన వాడు కాడు. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడు? ప్రియుడా అనే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. చెడు కార్యము కాక మంచి కార్యం అంటే చెడులు కాకుండా మంచి పనులు చేయండి. మంచి పనుల్లో మంచి కార్యములు వాటి గుండా నా ఆజ్ఞల గుండా నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధం అంటే మనం ఇతరులకు మేలు చేసినప్పుడు మనము దేవుని పిల్లలు అన్నమాట. తర్వాత కీడు చేసినప్పుడు దేవుని మనం చూడలేము, అంటే దేవుని ప్రేమ ఎరగలేము. దేవుడు మనతో లేడు, దేవుడు మన ఆలోచనల మీద లేడన్నమాట అని మనము అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి ఏం చేస్తున్నాడు ఇక్కడ? నా చెడు కార్యాలు కాకుండా మంచి కార్యాలు చేసేవారుగా ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు అన్నమాట. ఇతరులకు మనము
ఏం చేయాలి? కీడు చేయకోకుండా మేలు చేసేవారుగా ఉండాలి. అలాగే గల్తీ రాసిన పత్రిక 6:9 మనము మేలు చేయుట యందు విసుకొక ఎందును మనము అలయక మేలు చేసితిమి, తగిన కాలమందు పంట కోతుము అనంటే మనము మేలు చేయుట యందు విసుగక అంటే విసుక్కోకుండా మేలు చేయాలంట. అది కూడా అంటే మనసులో ఏదో పెట్టుకొని విసుక్కోకూడదు అన్నమాట. విసుక్కొని మనము వాళ్ళతో విసుక్కొని మంచిగా చేసినామనుకో, వాళ్ళు ఏం చేస్తారంటే ఇంతలా తిట్టి మళ్ళీ ఎందుకో చేయడము. మన ఇంట్లో ఏదైనా అమ్మ తిట్టి ఏదైనా ఇస్తే కనుక మనకు ఫస్ట్ తిట్టి తర్వాత నాకు ఇస్తుంది అని అనుకుంటాం అన్నమాట. కాబట్టి ఇవ్వకపోయినా పర్వాలేదు, తిట్టి ఇచ్చింది నాకు అని మనం అమ్మ మీద కోపడతాం అన్నమాట. దేవుడు కూడా అలానే మనము ఇతరులకు మంచి చేసేటప్పుడు ఏం చేయాలంటే మనము మనసులో ఎటువంటి కల్మషం లేకుండా మంచి చేసేవారుగా ఉండాలన్నమాట. అందుకు ఇక్కడ ఏం చేస్తున్నాడు? మంచి చేసేవారుగా ఉండాలి. తర్వాత ఏం చేస్తున్నాడు ఇక్కడ? మేలు చేయుట యందు విసుగాక ఉందుము, విసుక్కోకుండా చేయాలన్నమాట. మనము అలయక మేలు చేసితిమి అంటే అలా అలసిపోకుండా మేలు చేసినప్పుడు తగిన కాలమందు పంట కోతమంటే దేవుడు మనకు ప్రతిఫలాన్ని ఇస్తారన్నమాట ఆ సమయంలో. కాబట్టి మనము ఏం చేయాలి? కీడు చేయకుండా ఇతరులకు మేలు కలిగి ఉండాలన్నమాట. ఇది 5వది. 6వది ఏమంటే ఆసక్తి కలిగి ఉండాలన్నమాట. ఆసక్తి కలిగి ఉండాలి. ఆసక్తి కలిగి ఉండాలని మనము ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. హెబ్రీ పత్రిక 6:12 మీరు మందులు కాక, ఇక్కడ కూడా మళ్ళీ ఇదే సెలవిస్తున్నారు. ఎందుకంటే మనము మనలో ఉన్న ప్రతి వాడు పూర్ణ మనసుతో నిరీక్షణ చేయాలన్నమాట. మన హృదయము పూర్ణమయ్యేంత వరకు తర్వాత తుది మటుకు ఉండాలని ఇక్కడ కూడా ఆసక్తి కలిగి ఉండాలన్నమాట. ప్రతి విషయంలోనూ ఆసక్తి కలిగి ఉండాలని మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఈ లేఖనంలో మళ్ళీ తెలియస్తున్నాడు అన్నమాట. కాబట్టి మన హృదయము ఈ నూతన సంవత్సరంలో ఎలాగుందో తర్వాత లేకుంటే పాత హృదయం లాగానే మలుచుకుంటావో లేకుంటే ఇలాగ పెట్టుకుంటావో మనము నిర్ణయించుకొని మనము ఒక నిర్ణయం తీసుకోవాలని తెలివిస్తున్నాయన్నమాట. అలాగే గల్తీకి రాసిన పత్రిక ఇక్కడ ఏంటంటే మేము బీదలను జ్ఞాపకము చేసుకునేలా మాత్రమే వారు కోరిరి, అలాగూ చేయుట నేనును ఆసక్తి కలిగి ఉంటుంది. అంటే బీదలకు సహాయం చేయడంలో, బీదల గురించి ప్రార్థన చేయడంలో, బీదలకు తర్వాత ఏదైనా లేవేమో అందించడంలో, ఆదరించే విషయంలో మనము ఏం చేయాలి? ఆసక్తి కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు అన్నమాట. దేవుడు ఏమంటున్నాడు? బీదలను విధవరాలను ఆదరించాలని చెప్తున్నాడు అన్నమాట. మనము వాళ్ళకు ఏమైనా ఇవ్వాలి, వాళ్ళకి ఏమైనా చెయ్యాలనేమో. ఇప్పుడు భర్త లేని స్త్రీలు ఎంతో వేదన పడుతుంటారు. ఎందుకంటే కుటుంబ పోషణ లేక, బీదలంటే తిన్నీకి ఆహారం లేక, తగిన వస్త్రాలు లేక వాళ్ళు ఎంతో బాధలు అనుభవిస్తుంటారు, హింసలు పడుతుంటారు అన్నమాట. అలాంటప్పుడు మనం ఏం చేయాల? వారికి హెల్ప్ చేసే వారిగా ఉండాలన్నమాట. హెల్ప్ చేసి కొంతైనా కానీ వారికి భారం తగ్గించే వారిగా ఉండాలని చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి మనం ఏం చేయాల? ఇతరులకు సహాయం చేయాలి, బీదలకు ఆదరించాలి, అనాథలను ఆదరించాలని దేవుడు అన్నమాట. అలాగే 2 కొరింథీ 11:2 దైవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగాను ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానం చేసి తిని అనంటే దేవుడు పవిత్రమైన హృదయం అంటే ఇప్పుడు ఒక స్త్రీకి ఒక పురుషుని దేవుని ఇచ్చాడన్నమాట. దేవుడు అలాగే మనము పవిత్ర హృదయం మన ఎడల ఆసక్తి కలిగి సంగమునకు అర్పించినాడన్నమాట. అర్పించుకున్నాడు తన సంగము అనే కన్నికను ఆయన పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించాలని మన హృదయంను ఇతరులకు కాకుండా దేవునికి సమర్పించే వారిగా ఉండాలన్నమాట. దేవునికి మన హృదయం సమర్పించడంలో మనం ఏం చేయాలా? ఆసక్తి కలిగి ఉండాలని ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. అందుకు మనము ఈ నూతన సంవత్సరంలో మంచి సత్క్రియలు చేయడానికి మనము ఆసక్తి కలిగి ఉండాలని ఒక బలమైన నిర్ణయము తీసుకోవాలని లేఖనములు సెలవిస్తున్నాయన్నమాట. అలాగే అపోస్తుల కార్యములు 17:11 మీరు తెస్సలోనికలో ఉన్న వారికంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలై చెప్పిన ఈ సంగతులను అలాగనున్నవో అని
ప్రతి దినము లేఖనములు పరిశోధించుతూ వచ్చిరి. లేఖనములు అంటే ప్రతిదినం అనంటే మనము ప్రతిదినము మనము ఏం ఆసక్తి కలిగిన ప్రతిదినము బైబుల్ చదువుతున్నామా లేదా, ప్రతిదినము ప్రార్థన చేస్తున్నామా లేదా, ప్రతిదినము ఇతరుల కోసం నెరవేరుతున్నామా లేదా, ప్రతిదినము మనం ఆసక్తి కలిగి ఉన్నామా లేదని దేవుడు ఎలాగైతే పౌలుని శీలని ఇక్కడ ప్రతి ఒక్కరిని పరిశీలించాడు, అలాగే మన ఆసక్తి ఎంత ఉంది అన్నది దేవుడు పరిశీలించే వారిగా ఉన్నారన్నమాట. అలాగున మనం ఏం చేయాలంటే ఈ నూతన సంవత్సరంలో ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని మంచి పనులు చేయడానికి ఆసక్తి కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు అన్నమాట. అలాగే రోమా పత్రిక 14వ అధ్యాయము 19వ వచనము, కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధి కలగజేయ వాటిని ఆసక్తితో అనుసరించుము. సమాధానము అంటే ఇతరులతో కలిసి ఉండడు. పరస్పర క్షేమాభివృద్ధిని అంటే క్షేమాభివృద్ధి అంటే ఇతరుల ద్వారా మనం క్షేమాన్ని కోరాలన్నమాట. క్షేమము కలగజేసే వాటి మీదనే అంటే క్షేమం అంటే మంచిగా అన్నమాట. క్షేమం అంటే ఎక్కడ మనం ప్రయాణం క్షేమంగా వెళ్ళి రండి అని ఇతరులను ఏమంటే మంచిగా దీవిస్తాం అన్నమాట. క్షేమంగా రాదంటే అలాగ మన శత్రువులను కూడా క్షేమాభివృద్ధిని కలిగించే వారిగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు అన్నమాట ఇక్కడ. అందుకు మనం ఏం చేయాలి, క్షేమాభివృద్ధిని కలగజేసే వారిని ఆసక్తిగా అనుసరించమంటే ఆసక్తిని కలిగి ఉండాలన్నమాట. ఇతరులకు చెప్పే విషయంలో అన్నమాట మనము ఆసక్తిని కలిగి ఉండాలి. ఆసక్తిని కలిగి ఉన్నప్పుడు దేవుడు మొదట నా పని చేయి, తర్వాత నీ పని చేస్తానని చెప్పినాడు. కాబట్టి మనము ఈ నిర్ణయం ఈ సంవత్సరంలో మంచి నిర్ణయం తీసుకొని మనం ఏం చేయాలి, పట్ల ఆసక్తిని కలిగి ఉండాలని లేఖనం సెలవిస్తున్నాయి. అలాగే 1 కొరింథీ 12:31 కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో ఆపేక్షించుడి, ఇది కాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుదును. కృపావరములలో శ్రేష్టమైన వాడిని ఆసక్తితో అంటే మనకు కావాల్సిన దాన్ని దేవుని దగ్గర ఎలా అడగాలి, ఆసక్తితో అడగాలి. ఆసక్తితో అడిగినప్పుడు దేవుడు మనం ఏం చేస్తాం, సర్వోత్తమమైన మార్గమును చూపుదును అంటే మంచి మార్గంలో దేవుడు నడిపిస్తాడు అన్నమాట. మనము మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడు అన్నమాట ఇది. అలాగే 1 కొరింథీ 14:1 ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుకుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచనం ఆపేక్షించుడి. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అని చెప్తున్నాడు. కలిగి ఉండాలి, ఇతరులతో కలిగి ఉండడానికి. ఆత్మ సంబంధమైన వరములను మనం పొందుకోవాలంటే ఏం చేయాలి, ఆసక్తితో దేవుని మాటలు వినాలన్నమాట. దేవుని వాక్యం చెప్పాలి. ప్రతి దేవుని మందిరానికి వెళ్ళాక నిర్లక్ష్యం చేయకూడదు, ఆసక్తితో వెళ్ళాలి. కొంతమంది ఇంకా ఆరాధన అయిపోయింది, ఇంకా పాటలు పాడుతుంటారు, ఇంకా స్టార్టింగ్ ప్రార్థనలే అని కొందరు ఆలస్యం చేస్తున్నారేమో. కాబట్టి మనము ఆసక్తి కలిగి ఉండాలని, ప్రతి విషయంలోనూ ఆసక్తి కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పటి నుంచి అయినా ఒక మంచి నిర్ణయం తీసుకొని ఆసక్తి కలిగి చేయాలన్నమాట. ప్రతి విషయంలో దేవుని పని అంటేనే మనం ఏమాత్రము తోలిపోకుండా ఆసక్తి కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు అన్నమాట. అలాగే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకుంటకు తను తానే మన కొరకు అర్పించుకొనేను. దేవుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ, తనను తానే అర్పించుకున్నాడు, పవిత్రపరచుకొని. ఎవరైతే సత్క్రియలు చేస్తారో, ఆసక్తి కలిగి మంచి పనులు చేస్తారో వారి కోసమే ప్రభు వచ్చినాడంట. వారిని పవిత్రపరచుకొని, మనల్ని పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకోనికే దేవుడు వచ్చినాడని ఇక్కడ లేఖనం సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుడు మన కోసం ప్రాణాలు అర్పించినప్పుడు మనం ఏం చేయాలి, ఆయన కోసం మనము కొంచెమైనా చేసేవారిగా ఉండాలన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ రోజు నుంచి అయినా మంచి నిర్ణయం తీసుకొని సత్క్రియలు చేయాలన్నమాట. సత్క్రియలు చేయాలంటే కనిపించాలన్నమాట. మన క్రియలు ఎలా ఉన్నాయి, దేవుని ప్రేమ ఎలా ఉంది అనేది ఇతరులకు మనము చూపించేవారిగా ఉండాలి. చూపించేవారిగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎంత ఆసక్తితో ఉన్నామో తన ఆత్మవరములను అంతే రీతిగా ఇచ్చేవారిగా ఉంటున్నారన్నమాట. అలాగే యాకోబు పత్రిక 5:17 చూసినట్టయితే
ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండాన్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా, అంటే దేవుడు ఏలియా గారు మనలాంటి మానవులే, మానవ స్వరూపం, తర్వాత మానవ రూపం కలిగిన వారే. కానీ ఆయన ఆసక్తితో ప్రార్థన చేసినాడు. ఆకాశం వైపు తిరిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేసినాడు? వర్షము కుమ్మరించినారు. తర్వాత ఆయనకు ఆహారం లేని సమయంలో కాకుల ద్వారా ఆయనకు ఆహారాన్ని పంపించాడన్నమాట. అలాగే కరువు వచ్చినప్పుడు ఒక బీద విధవరాలి ఇంటికి ఆయన నడిపించి అక్కడ ఆయనను కాకుల ద్వారా ఆహారం ఇచ్చి పోషించాడన్నమాట. ఎందుకు? ఆయన మంచి స్వభావం, మానవ స్వభావం, మన వంటి స్వభావం కలిగిన వాడే. కానీ ఆయన ప్రార్థనలో ఏముంది? ఆసక్తి ఉంది, నిజాయితీ ఉంది అన్నమాట. అందుకు దేవుడు తనను అంతగా హెచ్చించాడన్నమాట. అలాగే మనము ప్రతి విషయంలోనూ ఆసక్తి కలిగి ఉండాలని నిర్ణయం తీసుకోవాలి. అలాగే 6వ చూసుకున్నట్టయితే మంచి సహవాసం కలిగి ఉండాలన్నమాట. మనం మంచి సహవాసము కలిగి ఉండాలి. ఎలాంటి వారితో మంచి సహవాసం అంటే అందరితో కాకుండా దేవుని ప్రేమను ఎరిగిన వారితో మనము సహవాసము కలిగి ఉండాలన్నమాట. మంచి సహవాసం కలిగి ఉండాలని నిర్ణయము తీసుకోవాలి మనము. అది 1 కొరింథీ 7వ అధ్యాయము 1 కొరింథీ 7వ అధ్యాయము 14వ వచనము. 7:14 అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలు అయిన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై ఉందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు. అంటే మనం ఏం చేస్తామంటే మన కుటుంబంలో ఒకరు అవిశ్వాసంగా ఉన్నప్పుడు ఒకరు విశ్వాసంలో ఉంటారు. కానీ భర్త విశ్వాసంలో ఉన్నప్పుడు భార్య అవిశ్వాసి కాకుండా నడిపించాలన్నమాట. భర్త విశ్వాసం ఉన్నప్పుడు భార్య విశ్వాసం ఉంటే, విశ్వాసం అంటే మనము ఇంట్లో మన ప్రవర్తనను బట్టి, మన విశ్వాసాన్ని బట్టి మన భర్త అవిశ్వాసి అయినా కూడా విశ్వాసంలోకి వస్తారు. ఎందుకంటే మనం విశ్వాసంతో దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే దేవునితో మనము సహవాసం చేస్తున్నాం కాబట్టి. ఇక్కడ అవిశ్వాసి అయిన భార్య విశ్వాసి అయిన భర్తను ఏం చేయాలి? మనము మార్చుకోవాలన్నమాట. దేవుని ప్రేమతో మార్చుకోవాలని ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి మనము దేవుని యందు సహవాసము కలిగి ఉండాలన్నమాట. సహవాసం కలిగి ఉన్నప్పుడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదన్నమాట. అవిశ్వాసులైనా కానీ విశ్వాసంతో మార్చేవారిగా ఉంటున్నాడు. అలాగే 2 కొరింథీ 13వ అధ్యాయము 14వ వచనము. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మీకందరికి తోడై ఉండును. సో ఎందుకంటే మనకు దేవుని ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆయన ప్రేమ, మనమందరము ఇన్ని రోజులు ఇలా గడిచిన సంవత్సరాల కంటే మనల్ని ఇంతవరకు బతుకున్నామంటే అది కేవలము దేవుని యొక్క కృప. తర్వాత దేవుడు మనం ఎన్ని తప్పులు చేసినా కూడా దేవుడు మనల్ని క్షమించుకొని వస్తున్నాడు. క్షమించి మనల్ని ఇంతవరకు సంవత్సరాలు, వారాలు, నెలలు దాటుకొని తీసుకొస్తున్నాడు. అంటే అది దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము అని మనందరికి తోడైంది. కాబట్టి మనము దేవునితో సహవాసం ఎక్కువ చేసినప్పుడు ఆయన మన సంవత్సరాలను పొడిగించేవాడిగా ఉంటున్నాడు అన్నమాట. అందుకు మనము సహవాసము కలిగి ఉండాలన్నమాట. దేవునితో సహవాసం కలిగి ఉండాలన్నమాట, ఎవరితోనూ కాదు. అలాగే అపోస్తుల కార్యము 2:42 చూసుకున్నట్టయితే వీరు అపోస్తుల బోధ యందును, సహవాసం యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉందురు అని చెప్తున్నారన్నమాట. మనం ఏం చేయాలంటే అపోస్తుల బోధ యందును అంటే దేవుని మాటలు బోధించటంలోను, తర్వాత సహవాసం యందును అంటే దేవునితో సహవాసము చేయాలి, ప్రార్థనతో సహవాసం చేయాలన్నమాట, పాటలతో సహవాసం చేయాలన్నమాట. తర్వాత రొట్టె విరుచుటను, ప్రార్థన చేయటనందును ఎడతెగక ఉండిరి అని అంటే ఎడతెగక అంటే ఎలా ఉండాలి? మానక ఉండాలన్నమాట. సహవాసము కలిగి ఉండాలన్నమాట. ప్రతి విషయంలోనూ సహవాసం కలిగి ఉండాలని లేఖనం సెలవిస్తున్నాయి అన్నమాట. కాబట్టి మనము ఇప్పటి నుంచి అయినా దేవునితో సహవాసం లేకుండా లోకం వైపు చూస్తున్నామేమో, మనలో ఏదో ఆయాసకరమైనది దేవుని నుండి మనము తీసేసుకోలేకపోతున్నామేమో. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఆయనతో సహవాసం చేయాలని ఇప్పటి నుంచైనా ఒక బలమైన నిర్ణయము తీసుకోవాలని
ఆయన లేఖనము సెలవిస్తున్నాయన్నమాట. కాబట్టి మనము ఇప్పటి నుంచి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. సహవాసము దేవుని బిడ్డలతో సహవాసము కలిగే వారిగా ఉండాలని మనము ఈ రోజు నుంచి ఒక మంచి నిర్ణయం తీసుకుందాం అన్నమాట. ఎందుకంటే నూతన సంవత్సరం వచ్చినప్పుడు ఊరికే కొత్త సంవత్సరం వచ్చిందని మనము ఆనందపడడం కాదన్నమాట. మన హృదయము నూతనంగా ఉందా లేదా అని మనం చూసుకోవాలన్నమాట. దేవుడు యెహెజ్కేలు 36:26లో నూతన హృదయమును నూతన స్వభావం నీకు కలగజేస్తును, రాతి గుండె తీసి నీకు మాంస గుండెను ఇచ్చేదను అంటున్నాడు. అంటే మనము కఠినంగా ఉన్నావేమో, ఇంకా మన హృదయము మన ఆలోచనలు ఉన్నాయేమో, దేవుడు నువ్వు నీ ఆలోచనలు మార్చుకున్నప్పుడు దేవుడు వాటిని తీసేసే వాడిగా ఉంటున్నాడన్నమాట. కాబట్టి మనము వాటిని తీసివేయాలన్నమాట. ఇంకెన్నాళ్ళు దేవుడు భరిస్తాడు మనల్ని? మన 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 ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుందన్నమాట దేవునికి దగ్గర కావడము, మనము నిర్ణయాలు తీసుకోవడం, అవన్నీ దేవునికి దగ్గరగా ఉంటాయన్నమాట. అలాగే సామెతల గ్రంథము 13:20 చూసుకుంటే, జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడు అగును, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోతాడంట. కాబట్టి మనము జ్ఞానులతో అంటే మంచి వారితో సహవాసం చేయాలి. జ్ఞానము తర్వాత మూర్ఖులు అనంటే దేవుని తెలియని వారన్నమాట. వారు ఏం చేస్తుంటారో వారికే తెలియదు. అలాంటి వాళ్ళతో సాంగత్యం చేసినప్పుడు మనకేమవుతుందంటే మనకు కూడా అలాగే అనిపిస్తుంది అన్నమాట. అలాంటి సహవాసం చేయకూడదు. మనం జ్ఞానులతో సహవాసం చేసినప్పుడు మనం ఏమైతుందంటే మన జ్ఞానము పెరుగుతుంది అన్నమాట. కాబట్టి మనము మంచి వాళ్ళతో సహవాసం చేసేవారిగా ఉండాలన్నమాట. ఆయన ప్రార్థనతో సహవాసం చేయాలని ఈ 2025 సంవత్సరంలో ఒక బలమైన నిర్ణయము తీసుకోవాలి. లాస్ట్ది నిర్లక్ష్యంగా ఉండకూడదు అన్నమాట. మనము ఏ విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొందుము. అట్టి రక్షణ ప్రభు బోధించు చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచన క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధముల చేతను అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుతుండగా వినిన వారి చేత మనకు దృఢపరిచెను చెప్తున్నట్టు. ఇక్కడ వినిన వారి చేత అంటే మనం వినాలన్నమాట. ఆయన ఎలా ఇంత గొప్ప రక్షణ అనంటే రక్షణ పొందినాడు దేవుడు మనం దేవుని ఎరిగినాము, దేవుని ప్రేమను పొందుకుంటున్నాము, మనం రక్షణ పొందినాము. కాకపోతే ఏం లాభము? ఒక ఆత్మను సంపాదించినామా, లేక దేవునికి ఇష్టమైన క్రియలు చేసినామా, తర్వాత దేవునికి ఇష్టమైన పనులు చేసినామా అనేది మనము పరీక్షించాలి. నిర్లక్ష్యం చేసుకోవద్దు. ఎందుకంటే సమయము కొద్దిగానే ఉందన్నమాట. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. నువ్వు ఇప్పుడున్నావు, తర్వాత ఒక గంటకు ఉంటావో లేదో తెలియదు అన్నమాట. కాబట్టి మనము నిర్లక్ష్యం చేయకూడదన్నమాట. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎలాగ తప్పించుకుందాము. నిర్లక్ష్యం చేస్తే ఎట్లా తప్పించుకుంటే విమర్శ దినమందు మనం దేవునికి లెక్క చెప్పవలసి వస్తుందన్నమాట. అట్టి రక్షణ ప్రభు బోధించు చేత ఆరంభమై, అంటే ప్రారంభం నుంచి దేవుడు మనకు మంచివే చెప్తున్నాడు అన్నమాట. దేవుని చిత్తానుసారం సూచన క్రియలు చేసినాడు, మహత్కార్యాలు చేశాడు, అనేక అద్భుతములు చేసినాడు. తర్వాత ఇవన్నీ చేసినా కానీ పరిశుద్ధాత్మ వరములు గ్రహించాలన్నమాట. మనం నేను ఇంత రక్షణ పొందినాను, ఏమి ఫలము, దీనివల్ల నాకు ఏమొస్తుంది, నేనేం చేయాలి అనేది మనము ఒకసారి పరీక్షించాలన్నమాట. నిర్లక్ష్యము చేయకూడదు అన్నమాట. ఉన్న సమయంలోనే మనము సద్వినియోగం చేసుకోవాలి. సమయం గతించిపోతుంది అన్నమాట. విమర్శ దినమందు లెక్క చెప్పవలసి వచ్చినప్పుడు మనము ఆయన ముందర మౌనంగా తల దించుకోవాల్సి వస్తుందేమో. మందిర విషయంలో మనము నిర్లక్ష్యం చేస్తున్నామేమో, ప్రార్థన విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నామేమో, ఇతరులను దేవుడు ఎన్నిసార్లు గద్దించినా కూడా లోబడక ఉన్నామేమో, క్షమించకుండా ఉన్నామేమో. ఇవన్నీ మనము సర్చ్ చేసుకోవాలన్నమాట. ఈ నూతన సంవత్సరంలో మనము వీటిని తీసివేయాలన్నమాట. తీసివేసి మనము నూతనంగా దేవునికి మన హృదయాన్ని అర్పించే వారిగా ఉండాలన్నమాట. అలాగే 1 తిమోతి 4:14 పెద్దలు హస్త నిక్షేపములు చేయగా ప్రవచన మూలంగా నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము. చూడు, మనలో ఉన్న
వరమును అలక్ష్యము చేయకము అని అంటే, ఆలస్యం అయితే అమృతం కూడా విషయం అవుతుంది అంటారు. మనలో ఉన్న దేవుని నమ్ముకొని మనము ఒక ప్రవచన మూలముగా నీకు అనుగ్రహింపబడినంటే దేవుడు మనకు దేవునిలో ఉన్నప్పుడు ఏదో ఒకటి తలంపిస్తాడన్నమాట. ఎందుకంటే స్వస్థతలు పొందుకోవడము ఒక వరము, తర్వాత అన్య భాషలతో మాట్లాడడం ఒక వరము, దయ్యములు వెళ్ళగొట్టడం ఒక వరము, ఏదో ఒకటి ఇస్తుంటారన్నమాట. ఇచ్చినప్పుడు వాటిని మనము అలక్ష్యం చేయకూడదు, పొందుకునే వారిగా ఉండాలన్నమాట. సావాసము కలిగి ఉండాలి, నిర్లక్ష్యము చేయకూడదు అన్నమాట. నిర్లక్ష్యం చేయక ఆయన్ను వెంబడించే వారిగా మనము ఉండాలన్నమాట. మనం ఉన్నప్పుడు ఆయన నిర్లక్ష్యం చేయకుండా అలక్ష్యం చేయకూడదు అన్నమాట. ఆయన మన విషయంలో మన నిరీక్షణ చెందినప్పుడు ఆలస్యం చేస్తారు, కానీ అలక్ష్యం చేసేవాడుగా ఆయన లేడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు నుంచి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. దేవుడా, నీ విషయంలో నేను నిర్లక్ష్యం చేసినాను, నిర్లక్ష్యం చేయకుండా నేను నీకు మంచి బిడ్డగా నన్ను మార్చు, తర్వాత నీకు మాదిరిగా నిన్ను పోలి ఉండటకు, నీ సత్క్రియలు చేయుటకు, తర్వాత ఈ ప్రాణాన్ని ఈ ఆయుష్ నాకు పొడిగించినందుకు నీకు స్తోత్రం అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. అనుక్షణము ఆయనను ఆరాధించే వారిగా మనం ఉండాలన్నమాట. ఆయన ఆలస్యం చేయకూడదు అన్నమాట. ఏ విషయంలో ఆయనను ఆలస్యము చేయకూడదు మనము. తర్వాత అలాగే సామెతలు 28:13 చూసినట్టయితే, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. మనం ఏదైనా రహస్యంగా చేస్తున్నావేమో, రహస్యంగా చేసిన వాటిని మనుషులు ఎవరు చూడలేదు అనుకుంటారు, కానీ పైన దేవుడు చూస్తుంటాడు అన్నమాట. మన అతిక్రమములు, మన తప్పులు, తర్వాత మన దోషములు అన్నిటినీ మనము మనుషుల ముందర దాచిపెడతాము, మనుషుల ఎదుట దాచిపెడతాం, మనుషులకు మనము నీతిమంతులుగా కనిపిస్తాం అన్నమాట. కానీ దేవుని విషయంలో అలా కాదండి, మనము విడిచిపెట్టాలన్నమాట, ఒప్పుకోవాలి. సుంకరి ఎలాగైతే రొమ్ము కొట్టుకొని ఒప్పుకున్నప్పుడు కనికరించబడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు అన్నమాట. దేవుడు తనల్ని కనికరం పొందుకున్నాడు, దేవుని ప్రేమను పొందుకున్నాడు అన్నమాట. పశ్చాత్తాప హృదయం, విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టం అండి. ఎటువంటి బలులు ఆయన కోరలేదన్నమాట. నీ హృదయము నాకు ఇస్తే చాలు అని చెప్పినాడు అన్నమాట. అందుకు మనం ఏం చేయాలంటే ఆయనకు అర్పించే వారిగా ఉండాలన్నమాట. మన హృదయాన్ని అర్పించే వారిగా ఉండాలన్నమాట. లాస్ట్ది విసుగక ప్రార్థన చేయాలి. మనము విసుగక ప్రార్థన చేయాలి. ఇందాక చెప్పినా కదండి, వీరు అపోస్తలుల బోధ యందును సహవాసం యందును రొట్టె విచ్చుటను ప్రార్థన చేయడం ఎడతెగక ఉండండి. ఎడతెగకండి ఎప్పుడు చేస్తూనే ఉండాలన్నమాట. విడిచిపెట్టకూడదు, విడిచిపెట్టే లోకంలోకి వెళ్ళిపోతాం అన్నమాట మనము. కాబట్టి ఆయన్ను వెంబడించే వారిగా ఉండాలన్నమాట. చివరి ఇదొక్క వచనం చూసి నేను ముగిస్తానండి. లాస్ట్ వచనము లూకాసు వార్త 18:1 వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండే వలెనైటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులకు లక్ష్య పెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి. ఇది వేరండి. దేవుని లక్ష్య పెట్టాలన్నమాట, ఆయన ఆజ్ఞలు లక్ష్య పెట్టాలి, భయపడాలన్నమాట. వారు విసుగక నిత్యం అంటే ఎప్పుడు అండి, ఎప్పుడు మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. శ్రమలు వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి, తర్వాత శ్రమలు రాకుండా, తర్వాత మనకు ఆపదలు వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి, వేదనలు వచ్చినప్పుడు ప్రార్థన చేయాలన్నమాట. విసుగక ఎనీ టైము మనము ప్రార్థించే వారిగా ఉన్నప్పుడు విసుగక ప్రార్థించాలని మరొక నిర్ణయము మనము తీసుకోవాలన్నమాట. ఏంటంటే మొదటగా మనము దేవునికి ఇష్టం లేని వాటిని విడిచిపెట్టాలి. రెండవ నిర్ణయము ప్రేమ కలిగి ఉండాలి ఇతరుల పట్ల. అలాగే మూడవ నిర్ణయము అందరితో సహవాసం కలిగి ఉండాలి. నాలుగో నిర్ణయము బాధ్యత కలిగి ఉండాలి, యోసేపు వలె. ఐదో నిర్ణయము కీడు చేయటం మాని మేలు చేయాలి. ఆరో నిర్ణయము ఆసక్తి కలిగి ఉండాలి. ఏడో నిర్ణయము మంచి సహవాసము కలిగి ఉండాలి. ఎనిమిదో నిర్ణయము నిర్లక్ష్యం చేయకూడదండి, నిర్లక్ష్యంగా ఉండకూడదు. అలాగే తొమ్మిదో నిర్ణయము విసుగక ప్రార్థన చేయాలి. ఈ నిర్ణయాలన్నీ మనము ఏదో ఒకటి మనకు అంటే అందరూ ఈ నిర్ణయాలు కాబట్టి మన నిర్ణయాల్లో మన హృదయంలో ఎవరైనా వీటిని మానుకోలేకపోతున్నారేమో. కాబట్టి మనము వీటిని అన్నిటిని తీసివేసి నూతన హృదయాన్ని నూతన సంవత్సరంలో దేవునికి అర్పించాలి. తర్వాత ఆత్మ వరాలను ఆత్మ ఫలాలను పొందుకోవాలని నేను వాక్యం ద్వారా
లేఖనంలో దేవుడు సెలవిచ్చినాడు, నా నోటి ద్వారా దేవుడు పలికిచ్చాడు. కాబట్టి వీటినన్నిటిని పాటించి గైకొని వాక్యానుసారం నడుచుకోవాలని నేను మరొకసారి కోరుకుంటున్నానండి. ఈ అవకాశం ఇచ్చినందుకు మొబైల్ స్తుతి ఆరాధనకు మరొకసారి వందనం తెలుపుకుంటున్నామండి. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ తల్లి కృపమయ దేవ, మీ స్తోత్రనైనా అవును తండ్రి వేస్తే మీకు స్తుతి గంటలు మహిమను స్తోత్రం చెల్లించుకుంటున్నానని ఏసయ్య. అవును తండ్రి, నూతన సంవత్సరం ఏసయ్య బలమైన నిర్ణయం అవునైనా ఏసయ్య తీసుకోవాలని అయితే ఇంతవరకు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం ఏసయ్య. అవునైనా మీకు ఇష్టం లేని వాటిని విడిచిపెట్టాలని అవునైనా ఏసయ్య లేఖను సెలవిచ్చినానని ఏసయ్య. అవునైనా సహవాసం కలిగి ఉండాలి అవునైనా ఏసయ్య, నిర్లక్ష్యం చేయకూడదు అని చెప్తున్నారు నాయన ఏసయ్య. వాటిని నేను నిర్లక్ష్యం చేయకుండా నేను ఏసయ్య మీకు దగ్గరగా ఉండటకు నేను ఏసయ్య సహాయం దయచిందని ఏసయ్య. అవునని విసుగక ప్రార్థన చేయాలని అవునని ఏసయ్య బలమైన నిర్ణయం తీసుకుంటకు మాకు సహాయం దయచిందని ఏసయ్య. అవునైనా శాంతితో సమాధానంతో నేను ఏసయ్య ఉండాలని మీ లేఖం సెలవిస్తున్నానని ఏసయ్య. అవును తని మేలు చేయటం మానైనా శత్రులు సైతం ప్రేమించాలి అవునని ఏసయ్య కీడు చేయకుండా మేలు చేయాలని మీ లేఖం సెలవిస్తున్నానని ఏసయ్య. ఇన్ని మాటలని ఏసయ్య మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రనని ఏసయ్య. అందుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానని ఏసయ్య. ఇక నుంచి నేను ఏసయ్య అవునైనా ఏసయ్య అవునైనా ఈ నిర్ణయాలనైనా ఏసయ్య అవునైనా మేము బలహీనంగా ఉన్నామేమో నైనా ఏసయ్య. అవునైనా బలంగా నైనా ఏసయ్య మీ నిర్ణయాలు తీసుకుంటాకున్నాను ఏసయ్య సహాయం దయచిందని ఏసయ్య. ఎప్పుడైతే నీవు బలహీనుడు అప్పుడే బలవంతుడు అని మీ లేఖనం సెలవిస్తున్నానని ఏసయ్య. అవును తండ్రి, అలాగునైనా ఏసయ్య అవునైనా హీనంగా ఉన్నప్పటికీ నైనా ఏసయ్య మమ్మల్ని బలపరుస్తున్నాయన ఏసయ్య. అనేక సంవత్సరంలో నాయన ఏసయ్య అవునైనా మా ఆరోగ్యంలోను మా ఇరుకుల్లో ఇబ్బందులు బాధల్లోను వేదనలోను ఏసయ్య ప్రతి విషయంలోనూ తోడుగా ఉండి నాయన ఏసయ్య నీ కను దృష్టి మా మీద ఉంది నాయన ఏసయ్య. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు నాయన ఏసయ్య మమ్మల్ని కాపాడుతూ వస్తున్న దేవ మీకు స్తోత్రం నాయన ఏసయ్య. అవును తండ్రి, మరియు అదే విధంగా నాయన ఏసయ్య అవునైనా ఇంత మంచి అవునైనా ఉపమానాన్ని నేను ఏసయ్య వివరించుటకు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన ఏసయ్య. అవునైనా మరియు అదే విధంగా నన్ను ఏసయ్య ఇంతవరకు పాటల ద్వారా నాయన ఏసయ్య అవునైనా ఆరాధన ద్వారా మాకు తోడుగా ఉన్నారు. అలాగే మేము వాక్యం ఉపదేశించుటకు నాయన ఏసయ్య తోడుగా ఉండి నాయన ఏసయ్య కార్యక్రమం ప్రారంభం నుంచి అంతవరకు నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన ఏసయ్య. అందుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాయని ఏసయ్య. ఈ చిన్ని ప్రార్థన మీ బంగారు పాదం సమర్పించు యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్.